Hi, good day to one and all. Today I am before you to inform you something about the question paper for 10th class students. The exam was held on 21/3/2025. On the day in this paper, grammar and vocabulary part, you can see this. In this part, let me go on with question number 22. 22. Here in this question, it is edit the following passage. Here, air pollution is emerging like a global problem among the world. Much of our cities have industries which is responsible for 20% of the pollutants. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయాలన్నమాట, ఎడిట్ చేయాలి. అది సరి అయినది కాదు, మనం సరి అయిన పదంతో దాన్ని అక్కడ పూరించాలి. అది అది తీసేసి వేరే పదాన్ని జత చేయాలి. ఇక్కడ ఏకి లైక్ ఉంది, సో ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఎమర్జింగ్ లైక్ అని ఉంది. అక్కడ లైక్ సరి అయినది కాదు, యాజ్ ఉండాల్సి ఉంది. అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక ప్రపంచ సమస్య వలె మారుతుంది కాదు, ప్రపంచ సమస్యగా మారుతుంది. కాబట్టి గా అనే దానికి ఇంగ్లీష్లో యాస్ వస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. ప్రాబ్లం అమాంగ్ ద వరల్డ్, ఈ ప్రపంచం, ఈ గ్లోబల్ వార్మింగ్, ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రపంచంలో ఒక గ్లోబల్ ప్రాబ్లంగా మారబోతుంది అని చెప్పినప్పుడు ప్రపంచంలో అని మనం చెప్పాల్సి వస్తే ఇక్కడ ఇన్ వస్తుంది, ఇన్ ద వరల్డ్ వస్తుంది. అంటే ప్రపంచం అంతటా అని చెప్పాల్సి వస్తే గ్లోబల్ ప్రాబ్లం అక్రాస్ ద వరల్డ్ అని వస్తుంది. పోనీ ప్రపంచం చుట్టూ అంటే అన్ని వైపులా అని చెప్పాల్సి వస్తే అరౌండ్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఈ జర్నల్ ఏదైతే ఉందో, ఈ మ్యాటర్ ఏ జర్నల్ అయితే ఉందో ఆ జర్నల్ రాసిన రచయిత యొక్క ఎమోషన్ను బేస్ చేసుకొని ఈ ఎమాంగ్ అనే ఈ ప్రిపోజిషన్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అతను మామూలుగా ప్రపంచంలో అని చెప్పాల్సి వస్తే ఇన్ అంటే సరిపోతుంది. ఒకవేళ అతని ఎమోషన్ ప్రపంచం అంతటా అని చెప్పాల్సి వస్తే అక్కడ అక్రాస్ అని పెట్టాలి. ఒకవేళ ప్రపంచం చుట్టూరా మొత్తం అన్ని వైపుల నుంచి అని చెప్పాల్సి వస్తే అరౌండ్ అని రాయాలి. ఇక ఆ మూడు ఒకవేళ రాసినప్పటికీ అది స్కీమ్ ఆఫ్ వాల్యూషన్లో ఆ మూడింటిలో ఏ ప్రిపోజిషన్ అక్కడ రాసినప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకొని మార్క్ వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది విద్యార్థికి, ఆ రైటర్కు, ఈ జర్నల్ రాసిన రైటర్కు ఉన్నంత ఎమోషన్ ఉండకపోవచ్చు. ఈ జర్నల్ను చదివే రీడర్కి ఇతని లాంటి ఎమోషన్ ఉండకపోవచ్చు. అప్పుడు అతను ప్రపంచం అంతటా అనుకోవచ్చు, ప్రపంచం చుట్టూరా అనుకోవచ్చు, లేదా ప్రపంచంలో అని కూడా అనుకోవచ్చు. కాబట్టి దానికి ఇన్ రాసిన, అక్రాస్ రాసిన, అరౌండ్ రాసిన మార్క్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అట్లా కాకుండా వేరే ఏదైనా ఇర్రెలవెంట్ ప్రిపోజిషన్ అయినట్లయితే, అంటే బిట్వీన్ కానీ, ఆన్ కానీ, అట్లాంటి రెడిక్యులస్ వేరే ప్రిపోజిషన్స్ రాస్తే వేయాల్సిన అవసరం లేదు. ఆ మూడింటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది విద్యార్థికి ఇప్పుడు యాక్చువల్గా పోనీ ఈ ప్యాసేజ్ ఏమన్నా టెక్స్ట్లో కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి నాన్ డీటెయిల్లో కానీ, లేదంటే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ బుక్లో కానీ ఇది ఎక్కడన్నా ఉందా అంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఇది ఒక జనరల్ జర్నల్. అప్పుడు దానికి ఆ రైటర్ యొక్క ఎమోషన్ను ఎగ్జాక్ట్గా స్టూడెంట్ ఫాలో కాలేకపోవచ్చు. బికాజ్ హీఈస్ ద ప్యూపిల్ ఈస్ నాట్ స్టడీయింగ్, నాట్ ఎ PhD candidate. He is just a 15 years old guy. That's why it is to be taken into criteria, and marks are requested to award for this marks. If it is a prominent, a good one, if it is a reasonable argument, please support this video. Thank you for watching this video. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, యాంటోనిమ్స్లో ఎగ్జాక్ట్గా గిరగీసుకుని ఒకే పదం రాయాలి అని కాకుండా వేరే పదాలను రాసినప్పటికీ మార్క్ వేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇక్కడ లక్కీలీ అని రాశారు. లక్కీలీకి అన్లక్కీలీ రాయొచ్చు, అన్ఫార్చునేట్లీ రాయొచ్చు, ఇలాంటివి ఏమన్నా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ద సీట్ బుక్డ్ ఫార్ మీ అంది. బుక్డ్ అన్నదానికి క్యాన్సిల్ రాయొచ్చు, వ్యాకెంట్ రాయొచ్చు, అట్లాంటివి యాంటనిమ్స్గా మనం రాయొచ్చు. అదేవిధంగా కవర్డ్ ఉంది, కవర్డ్కి అన్కవర్డ్ రాయొచ్చు, లేదంటే ఇంకొకటి ఎక్స్పోజ్డ్ రాయొచ్చు. అట్లాంటి పదాలు ఏమన్నా వచ్చినట్లయితే వాటికి కూడా మార్కులు వేయాల్సిన అవసరం ఉంది. And thank you for watching this video, and if it is reasonable, please support this video and let this be known to many people. Thank you.